హలో అందరికీ ఇంట్లో ఉండే అరటిపళ్ళతో ఈజీగా బనానా స్పాంజీ బ్రెడ్ రెడీ చేద్దాం. టేస్ట్ అయితే రియల్లీ సూపర్గా వచ్చింది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 అరటిపళ్ళకి పైన పీల్ తీసేసి ఆ అరటిపళ్ళంతా బాగా స్మాష్ అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్మాష్ అయిన అరటిపళ్ళలోకి ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఒక 1/4 కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్, ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి అంతా బాగా జల్లించుకొని వేసుకుంటే బెటర్, గడ్డలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ అందులోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కొద్దిగా దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాన్ని పౌడర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ గార్నిష్ కోసం అందులో టూటీ ఫ్రూటీ కానీ, నట్స్ కానీ లేదా చాకో చిప్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. నెక్స్ట్ ఆ కేక్ బ్యాటర్ని ఓవెన్లో ఒక 180 డిగ్రీస్ మీద ఒక 40 మినిట్స్ బేక్ చేస్తే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో.